వెల్కమ్ బ్యాక్ టు లెక్కల మాస్టర్ యూట్యూబ్ ఛానల్. డిఎస్సికి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆధార్ కార్డ్. ఈ ఆధార్ కార్డ్ అనేది ఏ భాషలో అయినా ఉండవచ్చు. ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయినా ఉండవచ్చు. భాష ఏదైనా ఉండవచ్చు, అడ్రస్ ఏదైనా ఉండవచ్చు. దాంతో పాటుగా కేర్ ఆఫ్ అని లేదా డాటర్ ఆఫ్ అని కాకుండా వైఫ్ ఆఫ్ అని కూడా ఉండవచ్చు. ఆధార్ కార్డులో మీ భర్త పేరు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. ముఖ్యంగా మనం ఎంటర్ చేయాల్సింది మీ యొక్క ఆధార్ కార్డు నంబరు. మీరు తప్పనిసరిగా పనిచేసే స్థితిలో ఉన్న మొబైల్ నంబరు మాత్రమే ఇవ్వవలెను. ఎందుకంటే టైం టు టైం మీకు ఓటీపీలు ఆ నంబర్కే వస్తాయి కనుక పనిచేసే నంబరు మాత్రమే ఇవ్వవలెను. ఆ తర్వాత మీ యొక్క ఫోటో అనేది తప్పనిసరిగా లేటెస్ట్ ఫోటో అయి ఉండవలెను. మిగతా డాక్యుమెంట్స్ ఏవైనా సరే పాతవైనా చెల్లుబాటు అవుతాయి, కానీ ఫోటో మాత్రం కొత్తది మీరు సబ్మిట్ చేయవలెను. ఎందుకంటే మీరు ఇచ్చిన ఫోటో ఆధారంగానే మీకు హాల్ టికెట్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ హాల్ టికెట్లో లేటెస్ట్ ఫోటో ఉన్నచో ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్కు మిమ్మల్ని గుర్తించడం సులభం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా లేటెస్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. దాంతోపాటుగా సిగ్నేచర్ అనేది స్పెసిఫిక్గా బ్లాక్లో మాత్రమే చేయాలి అని ఇవ్వడం జరిగింది. అలా ఎందుకు ఇచ్చారంటే బ్లాక్లో చేసినప్పుడు స్కానింగ్లో అది క్లారిటీగా వస్తుంది కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. బ్లాక్లో చేయకుండా మేము బ్లూలో చేసాం పర్వాలేదంటే నో ఇష్యూ, క్లారిటీగా ఉండాలి. క్లారిటీగా ఉన్న సైను బ్లూలో ఉన్న ఓకే, బ్లాక్లో ఉన్న ఓకే. అదేవిధంగా మీ యొక్క జీమెయిల్ను కూడా మీరు సిద్ధంగా ఉంచుకోవలెను. ముఖ్యంగా ఫోటో మరియు సిగ్నేచర్ అనేవి వాడు ఎంత సైజ్ అయితే మెన్షన్ చేశాడో ఆ సైజులో మాత్రమే ఉండవలెను. ఒకవేళ మీ సైజ్ ఎక్కువగా ఉన్నచో దాన్ని కంప్రెస్ చేసి మాత్రమే ఈ రెండు అప్లోడ్ చేయవలెను. అతి ముఖ్యమైనది ఎస్ఎస్సి మెమో. ఇదే అన్నిటికీ ప్రామాణికం. ఇందులో ఏ పేరు అయితే ఉందో ఆ పేరును మాత్రమే మీరు ఎంటర్ చేయవలెను. ఇందులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే మీరు ఎంటర్ చేయవలెను. ఈ రెండు విషయాలకు ఆధార్ కార్డుతో పని లేదు. 10th క్లాస్లో ఒక పేరుంది, ఆధార్ కార్డులో పేరులో మిస్టేక్ ఉంది అన్నప్పుడు ఆధార్ కార్డు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 10th క్లాస్లో ఇనిషియల్ ఉంది, ఆధార్ కార్డులో ఇనిషియల్ లేదు అంటే ఆధార్ కార్డును పట్టించుకోవద్దు. బోర్డు మీద మీకు 2 విభాగాలు కనిపిస్తున్నాయి. ఈ విభాగం పేరు రెగ్యులర్ విభాగము, ఈ విభాగం పేరు ప్రైవేట్ విభాగము. విద్యార్థులు రెగ్యులర్గా బడికి వెళ్ళి, అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు, రెగ్యులర్గా బడికి వెళ్ళి పరీక్ష పాస్ అయిన వారి యొక్క మార్క్స్ మెమో మీద రెగ్యులర్ అని ముద్రించడం జరుగుతుంది. అదే విద్యార్థులు రెగ్యులర్గా బడికి వెళ్ళినా సరే 10th క్లాస్లో బోల్తా కట్టడం వల్ల 10th క్లాస్లో ఫెయిల్ అవ్వడం వల్ల వారి యొక్క మార్క్స్ మెమో మీద ప్రైవేట్ అని కనిపిస్తుంది. ఈ రెండే కాకుండా 3వ రకం, వారి యొక్క మార్క్స్ కార్డు మీద ప్రైవేట్ ఉండదు, రెగ్యులర్ అని రెండు కూడా ఉండదు. అటువంటి వారు కూడా రెగ్యులర్ విభాగానికి చెందుతారు. ఒకటి రెగ్యులర్ ఉండేవాళ్ళు, సప్లిమెంటరీలో పాస్ అయిన వారు, సర్టిఫికెట్ మీద రెగ్యులర్ ప్రైవేట్ రెండూ లేని వారు. ఈ ముగ్గురు కూడా తప్పనిసరిగా స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలెను. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 4 నుండి 10th క్లాస్ వరకు మొత్తంగా 7 ఇయర్స్. కొంతమంది విద్యార్థులు 4th చదవకుండా 5th చదవకుండా డైరెక్ట్గా 6thలో అడ్మిట్ అయి ఉంటారు. కొద్దిమంది విద్యార్థులు 4th 5th చదివి 5th నుంచి డైరెక్ట్గా 7thకు జంప్ అయి ఉంటారు. అటువంటి విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు అయితే వారు ఏదైతే మిస్ అయ్యారో ఆ ఇయర్కు స్టడీ సర్టిఫికేట్ ఉండదు. కాబట్టి వారు ఆ ఇయర్ను మినహాయించి మిగతా ఇయర్స్కు స్టడీ సర్టిఫికేట్ జత చేస్తే సరిపోతుంది. అంతేగాని ఏ ఇయర్ అయితే మిస్ అయిందో ఆ ఇయర్ కోసం మరలా ఇది పెట్టనవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ఉండే విద్యార్థులు
ఈ విధంగా ఉండే విద్యార్థులు, రెండూ కూడా లేని విద్యార్థులు తప్పనిసరిగా స్టడీ మాత్రమే అప్లోడ్ చేయవలెను. అలా కాకుండా రెసిడెన్స్ అయిన అవసరం లేదు. నెక్స్ట్ విభాగం ప్రైవేట్. కొంతమంది విద్యార్థులు ఎటువంటి బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ నేరుగా 10వ తరగతి పరీక్షలను ప్రైవేట్ విభాగంలో రాసి పాస్ అవుతారు. వారి యొక్క మార్క్స్ మెమో మీద ప్రైవేట్ అని ముద్రించబడి ఉంటుంది. అదేవిధంగా ఇటీవలి కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు గుర్తింపు పొందని ప్రైవేటు పాఠశాలల్లో చదివి 1 నుండి 10వ తరగతి వరకు చదివి ఉంటారు. కానీ ఆ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేని కారణంగా వారి యొక్క మార్క్స్ మెమో మీద ప్రైవేట్ అని వస్తుంది. ఇటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10th క్లాస్ పూర్తి చేసిన వారు, ఈ 3 విభాగాలకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ 3 విభాగాల విద్యార్థులు, 1 ఇంట్లో ఉండి పరీక్ష రాసిన వారు, 2 గుర్తింపు పొందని ప్రైవేటు పాఠశాలలో చదివినారు, 3 ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 10th పాస్ అయిన వారు. ఈ ముగ్గురు కూడా స్టడీ సర్టిఫికేట్స్ బదులుగా 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలెను. వీరు దీన్ని మాత్రమే అప్లోడ్ చేయవలెను, వీరు దీన్ని మాత్రమే అప్లోడ్ చేయవలెను. ఎవరైనా ఇక్కడ ఒక క్లాస్ మిస్ అయినట్టయితే వారు ఆ క్లాస్ కోసం మరలా దీన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఎన్నైతే స్టడీస్ ఉన్నాయో వాటిని మాత్రమే అప్లోడ్ చేయవలేను. ఈ విషయంలో ప్రైవేటుకు రెగ్యులర్కు తేడా ఏమీ లేదు, రెండూ సమానమే అని గమనించగలరు. ఇంటర్మీడియట్ ముఖ్యంగా గమనించాల్సింది మీడియం, సెకండ్ లాంగ్వేజ్, ఈ 2 క్షుణ్ణంగా పరిశీలించి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ తరువాత మీరు డిగ్రీ చేసినట్లయితే లేదా పీజీ చేసినట్లయితే ఆ కోర్సు సంబంధించిన మార్క్స్ మెమో, ఇందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సంబంధించిన మార్కులు ఉంటాయి. ఆ మార్కులు ఉన్న ఇటువంటి ప్రావిజనల్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయవలెను. ఇటువంటి పట్టా అవసరం లేదు. మీరు ప్రొఫెషనల్ కోర్సులో భాగంగా డిఎడ్ కానీ బీఎడ్ కానీ చేసినట్లయితే ఆ మార్కుల వివరాలను తెలిపే ఇటువంటి సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అత్యంత పోటీ ఉన్న ఈ డిఎస్సిలో మీకు జాబ్ తెచ్చిపెట్టే అంశం మీ రిజర్వేషన్. మీరు మీ యొక్క రిజర్వేషన్ ఫలాలను పొందాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలెను. అదేవిధంగా ఓసీ విభాగంలో ఉండే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు కూడా తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ 2 విషయాలకి వచ్చేసరికి ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా మీరు పుట్టిన ఊళ్ళో ఈ 2 సర్టిఫికేట్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అక్కడ లభ్యం కాకపోతే మీ యొక్క భర్త గారి ఊళ్ళో ఈ 2 సర్టిఫికేట్స్ తెచ్చే ప్రయత్నం చేయండి. వికలాంగులు ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ను తప్పనిసరిగా అప్లోడ్ చేసి రిజర్వేషన్ ఫలాలు పొందవలసి ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కొత్తవే అవసరం లేదు, పాతవి ఉన్నా సరిపోతాయి. ఈ సర్టిఫికేట్స్ లో ముఖ్యంగా మహిళలకు వైఫ్ ఆఫ్ అని ఉన్నా కూడా ఇటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించుకొని ఇంకా అప్లికేషన్ పెట్టే విషయంలో చాలా మార్పులు వస్తాయి. సో అన్నిటినీ మీరు పరిశీలించి కాస్త ఆలస్యమైనా సరే అన్నీ సరిచూసుకొని ఆ తరువాత మాత్రమే అప్లికేషన్ పెట్టవలసిందిగా కోరుచున్నాను.